ఇకపై ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రతి జిల్లా పర్యటిస్తానని, ఆ కార్యక్రమాన్ని కూడా పిఠాపురం నియోజకవర్గం నుంచే ప్రారంభిస్తానని, రౌడీయిజానికి పాల్పడితే ఎవరినైనా సరే తొక్కి నార తీస్తానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో శుక్రవారం పర్యటించారు. ముందుగా పిఠాపురం మండలం కుమారపురంలో గోకులం షెడ్లను ప్రారంభించారు. అనంతరం పిఠాపురం పట్టణంలో గల ఓబీఎస్ మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన పల్లె పండుగ మహోత్సవం కార్యక్రమం సభలో కొణిదెల పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా గోకులాలు ఏర్పాటు గురించి, పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సైగిలి సభకు వివరించారు. అనంతరం సభను ఉద్దేశించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్, జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ తుమ్మల బాబు, ఏపీ సివిల్ సప్లైస్ చైర్మన్ తోట సుధీర్, ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, బుర్రా కృష్ణంరాజు, రాష్ట్ర జిల్లా అధికారులు పాల్గొన్నారు. నేను సిమెంట్ ఇళ్లలో కూడా నేను అక్కడ నాకు షెడ్లేసుకొని ఉంటానని చెప్పాను. ఇప్పుడు ఇందాక చెప్తున్నాను పేషి అందరికీ. నేను కొన్న స్థలంలో షెడ్లేసుకొని 14 రోజులు ముందు అవసరమైతే ఎక్కువ ఇక్కడే ఉండి మన పిఠాపురం ఉన్న ప్రతి గ్రామానికి వెళ్ళి 53, 54 గ్రామాలు ప్రతి మండలం నేను వచ్చి స్వయంగా నాకు ప్రతి ఒక్కరు తెలియాలి. నాకు ఎందుకంటే నేను నాకు అదే కావాలి. మన ఇద్దరు కూడా రోగి అదే కోరుకున్నాడు, వైద్యుడు అదే ఇచ్చాడు. మరి మీకు అదే కావాలి, నాకు అదే కావాలి. మనందరం కలిసి మన పిఠాపురాన్ని మొత్తం ఒక జాతీయ స్థాయిలో దీని పేరు తీసుకున్నాం. మనసు పెడితే ఏముండదు. మీరు ఇంత బలంగా నిలబడ్డారు. సో ఏంటి ఎదుగుతున్నారంటే ఫోన్లో అలా కాదు. నాకు పిఠాపురం నుంచి చాలా కంప్లైంట్స్ వచ్చింది. అంటే పిఠాపురం పట్టణంలో కొంత ఎస్పీ గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా, కొంత ఉదాసీనంగా ఉన్నారు మన పోలీస్ వ్యవస్థ అని చెప్తా ఉన్నారు. ఒకసారి మీరు చేయండి. ఎందుకంటే చిల్లర దొంగతనాలు పెరుగుతూ ఉన్నాయి. గంజాయికి అలవాటు పడ్డ కుర్రాళ్ళు 100-500 లాక్కొని పోతూ ఉన్నారు. దొంగతనం చిన్నదే కావచ్చేమో కానీ ఊళ్ళల్లో నోటి మాట ద్వారా దొంగతనాలు పెరిగాయి అనేది మొదలైతే పవన్ కళ్యాణ్ వచ్చి దొంగతనాలు పెరిగినాయి చాలా దరిద్రంగా ఉండదు. దయచేసి చూసుకోండి. పిఠాపురం పట్టణంలో రథాలపేట, ఇందిరానగర్, అగ్రహారం ప్రాంతాల్లో గంజాయి వాడకం పెరిగేదని ఉంది. అవునమ్మా? అలాగే తుని నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ కుర్రాళ్ళకి గంజాయి సప్లైర్స్గా మారుస్తున్నారని, పిల్లల్ని ఏడిపించి అది మగతనం అంటే తొక్కి నార తీస్తాం. పిచ్చ ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు. తల్లి లేకుండా మనుగడ లేదు సృష్టిలో. మీరు ఆడబిడ్డలకి పోలీస్ శాఖ కూడా నేను చాలా బలంగా చెప్తా ఉన్నాను. ఇంకొకసారి నాకు ఈవ్ టీజింగ్ అనేది నాకు కనిపించకూడదు పిఠాపురంలో. దిస్ ఈజ్ మై డైరెక్టివ్. ఇక్కడ నా నియోజకవర్గాన్ని నేను సవ్యంగా చేసుకోలేనప్పుడు, నా నియోజకవర్గాన్ని నేను సరిగ్గా కాపాడుకోలేను, నా డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి దేనికి, అధికారులు ఉండడం దేనికి. నేను చాలా స్పష్టంగా ఉన్నాను ఈ విషయంలో. వీళ్ళని కొడితే క్రిమినల్స్కి కాస్ట్ లేదు, గుర్తుపెట్టుకోండి. తప్పులు చేసి కులాల వెనక దాక్కుంటే బయటికి తీసుకొస్తాను, గుర్తుపెట్టుకోండి. కులాల వెనక దాక్కోకండి. వాళ్ళు క్రిమినల్స్కి కులం లేదు, ప్రజాప్రతినిధులకి కులం లేదు. వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. చాలా స్పష్టంగా ఉన్నాను దాన్ని.